ఎంత చల్లటి మాట చెప్పావే. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బయలుదేరదాం పద. అమ్మా, ఒక నిమిషం అమ్మా. మన బంటిని అడ్డు పెట్టుకుని అవుట్ హౌస్ లో ఉండడానికి ఒప్పించాం. కాకపోతే మీరు డైరెక్ట్ గా ఇలా రావడం లేదు. మరి ఏ కాశీకో ప్రయాగకో వెళ్లి తిరిగి రావాలట్నా? అమ్మా, నేను చెప్పేది పూర్తిగా వినవా? మీ ముగ్గురు ఇలాగే వస్తే ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళ కంట పడతారు. ఆ తర్వాత నేను కూడా మీతో పాటు పుట్టింటికి రావడమో లేదంటే మా అత్తయ్య గారు అత్తింటిని వదిలిపెట్టి వెళ్లిపోవడమో జరుగుతుంది. అలా జరగకూడదు అంటే అమ్మమ్మ మోగ్గా చెవిటిలాగా, నువ్వు అందురాలిలాగా, నాన్న అవిటివాడిలాగా యాక్టింగ్ చేయాలి. ఏంటి, నేను మూగదానిలాగా చెవిటిదానిలాగా యాక్టింగ్ చేయాలా? అవునమ్మమ్మ. నా వల్ల కాదే. తిండి తినకుండా అయినా ఉంటా గాని మాట్లాడకుండా నేను అస్సలు ఉండలేను. అయితే తిండి తినకుండా చావు. అదేంటే అంత మాట అనేసావు? మరి లేకపోతే మొదల్లేదు మొగుడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడని ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక మేం చేస్తుంటే నువ్వు మాట్లాడకుండా ఉండలేను, మాట్లాడకుంటే బతకలేను అంటావేంటమ్మా? మూసుకొని మైథిలి చెప్పినట్టు చెయ్యి. సూపర్ నానమ్మా, సూపర్. అప్పుడే క్యారెక్టర్ లోకి వచ్చేసారు. నానమ్మ, నానమ్మ ఎక్కడుంది బాబు? నానమ్మ, నానమ్మ ఎక్కడున్నా? అరే, అత్తయ్య గారు కూడా క్యారెక్టర్ లోకి వచ్చేసారే. ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం కాదు, ఆ ఇంటి అవుట్ హౌస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి అద్దె ఇంట్లోకి వెళ్లేంత వరకు మీరు ఇలాగే ఫిక్స్ అయిపోండి. పొరపాటున నీకు కళ్ళున్నాయని అమ్మమ్మకి నోరుంది అని తెలిసిందో అత్తయ్య గారు మనందరి ప్రాణాలు తీసేస్తారు. అమ్మ మైథిలి, బ్రతకడం కోసం ఇన్ని నాటకాలు ఆడడం అవసరమా? పైగా మేము ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి బయటపడేంత వరకు నీ జీవితం రిస్కుల్లో పడిపోతుందమ్మా. నా మాట విని మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వమ్మా. లేదు నాన్న, నా కన్నవాళ్లు ఉండడానికి ఇల్లు లేక గతిలేని వాళ్ళల్లా అలాగే గుళ్ళో తలదాచుకుంటుంటే మీ కూతురుగా నాకు అది చావుతో సమానం నాన్న. అంత మాట ఎందుకులేమ్మా? అవునాన్న, మా అత్తింట్లో నేను అష్టైశ్వర్యాలు అనుభవిస్తుంటే నా పుట్టింటి వాళ్ళు దిక్కులేని వాళ్ళల్లా బతకడం నాకిష్టం లేదు. కష్టమో నష్టమో అందరం కలిసే ఉందాం, కలిసే చేద్దాం.